ప్రియమైన దేవుని వాళ్ళరా, సహజంగా మరణం అంటే ఎందుకు భయపడతారు అని అంటే, మరణం తర్వాత ఏమొస్తుంది, ఏం దక్కబోతుంది, ఏమైపోతాము అనే అది ఒక రహస్యంగాను కనబడనిదిగాను ఉండటం వల్ల సహజంగా అందరూ మరణం అంటే భయపడతా ఉంటారు. కానీ మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటేనండి, నిజంగా ఎంత మంచి దేవుడు అంటే, నా పిల్లలకు మరణం తర్వాత ఏం జరగబోతుందో తెలియాలి అని ఒక చక్కని గ్రంథాన్ని ఇచ్చాడు, అదే బైబిల్. ఏమండి, మరణం తర్వాత నా పిల్లలకు వాళ్ళకి ఏం జరగబోతుందో వాళ్ళకి తెలియాలి అని దేవుడు ఒక చక్కని గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. నిజంగా మహాభాగ్యవంతులం మనం. ఎందుకంటే దేవుడు చెప్పిందే జరిగిద్ది, అంతే కదండి. దేవుడు చెప్పిందే జరిగిద్ది, ఇంకెవరు చెప్పింది జరగదు. దేవుడు చెప్పిందే 100కి 100% ఒక్క పాయింట్ కూడా తగ్గకుండా 100కు 100% దేవుడు చెప్పిందే జరిగిద్ది. కనుక అటువంటి దేవుడు ఒక గ్రంథాన్ని రాసి మన చేతిలో పెట్టి, ఇదిగో మీరు ఇందులో చదువుకోండి, మీరు మరణం తర్వాత మీ జీవితం ఏమైపోతుందో ఇందులో మీకు రాశాను, ఇది మీరు చదువుకోండి అని మనకిచ్చాడు దేవుడు. ఏమండి, నిజంగా మనం మహాభాగ్యవంతులం ఈ బైబిల్ మన చేతుల్లోకి రావటం. ఇకపోతే బైబిలు మన చేతుల్లోకి వచ్చినా మరి మనం చదవంగానే అర్థం కాదు కదా. ఇంకా మనం ఎంత ధన్యులం అంటే, దాన్ని వివరించి చెప్పగలిగే దైవజనులు మీ మధ్యలో ఉండటం. ఏమండి, దాన్ని చక్కగా వివరించి చదివి ధ్యానం చేసి, ఇదిగో బైబిల్లో ఈ సంగతులు దేవుడు మన కోసం రాయించాడు అని చక్కగా వివరించే కొంతమంది దైవజనులను దేవుడు మీ మధ్యలోకి పంపిస్తున్నాడు, చూసారా? అది ఇంకా ధన్యత. బైబిల్ రావటం ఒక ధన్యత అయితే, ఆ బైబిల్ను మళ్ళీ వివరించి చెప్పే వాళ్ళు మీ దగ్గరికి రావటం ఇంకా గొప్ప ధన్యత. నిజంగా ఈ ధన్యతను ఎంతమంది ఉపయోగించుకుంటే అంత మంచిది. అర్థమైందా? ఇందులో బలవంతం ఏమీ లేదు. మరణం తర్వాత మన జీవితం అనేది అసలు ఎలా ఉండబోతుంది, ఇది ఇక్కడే మనం ఆలోచించే అవకాశం దేవుడు ఇచ్చాడు. చచ్చిపోయిన తర్వాత ఆలోచించకుండా, అర్థమైందా? చనిపోయిన తర్వాత లేనిపోయి వెళ్ళకూడని చోటుకి వెళ్ళిపోయి అక్కడ దిగులు పడకుండా దేవుడు ఎంత మంచి పని చేశాడంటే, బతుకున్నప్పుడే నాయన మరణం తర్వాత రాసిన సంగతులు బైబిల్లో ఉన్నాయి కనుక అవి నా పిల్లలైనటువంటి వారికి తెలియచేయి అని దేవుడు ఏం చేశాడంటే, ఎంతోమంది దైవజనులు మీ మధ్యకు దేవుడు పంపిస్తున్నాడు. అలాగే ఈరోజు కూడా మరికొన్ని విషయాలు, మరణం తర్వాత జరగబోయే విషయాలు మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరం. ఎందుకంటే అందరం మరణిస్తాం కదా. ఇక్కడ శాశ్వతంగా బతికే వాళ్ళు ఎవరు లేరు, అవునా కదా? అందరూ మరణించేవాళ్లే. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మరణించేవాళ్లే. కనుక మరణించే లోపు మరణం తర్వాత జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవటం చాలా 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 అవసరం. ఏమండి, మరణం తర్వాత అసలు ఇంకొక జీవితం మనకంటూ ఉందా అంటే ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఇక తిరుగులేని ఉదాహరణ ఏంటి అని అంటే యేసు ప్రభు. ఇక ఏదేదో మీకు చెప్పనవసరం లేదు. మేము ఒకే ఒక ఎగ్జాంపుల్, ఒకే ఒక ఉదాహరణ, ఇక ఆయనకి మించిన ఉదాహరణ ఇంకొకటి మేము చెప్పలేం. ఇంకంతకు మించి ఉండదంటున్నా. మరణం తర్వాత మరో జీవితం ఉంది అంటానికి ఒకే ఒక్క ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు మరణించారా? మరణించారు. సమాధి చేశారా? ఆయన్ని చేశారు. అర్థమైందా? మరి సమాధిలో ఇప్పుడు ఆయన శవం ఉండాలి కదా, మరి ఉందా? లేదు. చాలామంది క్రైస్తవులు వెళ్ళి చూసి వస్తున్నారు. ఏమంటే యెరూషలేముకి వెళ్ళి ఎక్కడైతే యేసుక్రీస్తు వారిని సమాధి చేశారో ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, ఇంకా కొంతమంది లోపలికి కూడా వెళ్ళి ఏమండి చూసి బయటకు వస్తున్నారు. అక్కడ ఏమైనా ఉందా అని. లేదు. మరి ఏమయ్యాడు ఆయన? ఏమయ్యాడండి? తిరిగి లేచాడు. అంటే మరణం తర్వాత మరో జీవితం ఉందా అంటే 100% ఉంది. దానికి సాక్ష్యం ఎవరు? ప్రభువైన
యేసుక్రీస్తు వారు. ఇంకంతకు మించి ఏం చెప్పగలం? పోనీ మీకు ఇంకా ఒకవేళ నమ్మకం లేకపోతే మీరు కూడా 1,00,000 రూపాయలు పెట్టుకుంటే యెరూషలేము వెళ్ళొచ్చు. ఏమండి? 1,00,000. ఈ రోజుల్లో 1,00,000 అంటే పెద్ద కష్టమేం కాదు. మీరు కూడా ఇంకా నమ్మకం లేదు మాకు, మేము చూసి వస్తే కానీ మాకు నమ్మకం కుదిరిద్ది అని అంటే 1,00,000 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, చక్కగా యెరూషలేము వెళ్ళి ఆయన సమాధి చూసి రావచ్చు. ఎక్కడ పెట్టారో అక్కడ. కానీ అక్కడ ఆయన లేడు చూసి రావటానికి. నువ్వు అర్థమైందా? కనుక దేవుని వల్లరా తిరిగి లేచాడు, మరణం తర్వాత మరో జీవితం ఉంది అనటానికి ప్రధానమైనటువంటి సాక్ష్యం ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా తిరుగులేదు, ఆ సాక్ష్యానికి ఇక తిరుగులేదు. అంటే మనకు ఒకటి అర్థం అవుతుంది ఇక్కడ. ఏంటి అంటే మరణం తర్వాత ఇంకొక జీవితం ఉంది. అమ్మయ్య. మరి ఆ మరణం తర్వాత ఉన్న జీవితం ఇలాగే ఉంటుందా? మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవటం, మళ్ళీ పుట్టడం, లేకపోతే మళ్ళీ పెరగటం, మళ్ళీ చదువులు, మళ్ళీ పెళ్ళిళ్ళు, మళ్ళీ పిల్లలు, మళ్ళీ ఏమండి కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, బాధలు ఎన్ని పడుతున్నాం భూమి మీద మనం. ఏమండి ఎవరికైనా మనశ్శాంతి ఉందా? ఆవిడెవరో పాట పాడే ఆవిడే కల్పన. ఏమండి సింగర్ కల్పన మన పాటలు చాలా పాడింది. ఏమండి క్రిస్టియన్ సాంగ్స్ చాలా పాడింది ఆవిడ. ఆమెకి ఏమైందో నిద్ర టాబ్లెట్లు మింగిందట. అంటే ఎందుకు చెప్తున్నానంటే సమస్యలు లేనోళ్ళు లేరు భూమి మీద. అది చెప్పడానికి చెప్పాను. భూమి మీద సమస్యలు లేని వాళ్ళు, బాధలు లేని వాళ్ళు, ఇదిగో పలానా వ్యక్తి ఉన్నాడు అంటానికి లేదండి. ఏదో ఒక సమస్య, అది రోగమా, అది కుటుంబంలోనా, ఏదో ఒకటి. ఇక ఇది లేదంటానికి లేదండి. సమస్యలు అనేవి ఉంటూనే ఉన్నాయి మానవ జీవితంలో. మరి నెక్స్ట్ రాబోయే జీవితం కూడా అలాంటిదేనా? అర్థమైందా? అది కదా ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేవుడు బైబిల్లో ఏమి రాయించాడు? మరణం తర్వాత జీవితం ఉంది, మనకు అర్థమైపోయింది. యేసు ప్రభువే సాక్ష్యం. అయితే ఆ జీవితం ఎలా ఉండబోతుంది? ఒకే ఒక జీవితమా? పోనీ కొన్ని రకాల జీవితాలు ఏమైనా ఉన్నాయా? ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇంతకీ పరలోకానికి వెళ్ళాలన్నా, పోనీ నరకంలో బాధపడాలన్నా, మనకు తెలుసు కదా పరలోకం నరకం అనేది తెలుసు మనకి. పరలోకంలో సంతోషం, నరకంలో బాధ, ఇవి రెండు మనకు తెలుసు. ఈ రెండింటిల్లో ఏ ఒక్క చోటికి వెళ్ళాలన్నా ఏది డిసైడ్ చేస్తుంది, ఏది నిర్ణయిస్తుంది అని ఒక్కసారి మనం బైబిల్లో చదివితే చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం. ఏమండి ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రియమైన దేవుని వల్లరా 19వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అటండి. ఏమండి మనం పరలోకానికి వెళ్ళాలి అని అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడింది. అంటే మనం పరలోకానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా మన క్రియలు మాత్రమే మనల్ని డిసైడ్ చేస్తాయి. ఇంకా ఒకసారి చూద్దాం బైబిల్లోనే, ప్రకటన గ్రంథంలోనే 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. 14వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు, దేవుని కోసం భూమి మీద బ్రతికి ప్రభువుని నమ్ముకొని ప్రభువు కోసం భూమి మీద బ్రతుకుతాం చూసారా, అలా ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయి. యోహాను ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారట?
ఆత్మ ఏమని చెప్తుంది ఆత్మ? ఏమని రాయమంటున్నాడు దేవుడు? ఇదిగో నా దగ్గరకు మీరు వచ్చి సంతోషించాలి అని అంటే మీ క్రియలు మీ వెంట వస్తాయి అన్నాడండి. ఏమండి, మనం కట్టుకునే ఇల్లు మన వెంట రాదండి. అర్థమైందా? మనం చేసుకున్నటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, మన వెంట రారండి వాళ్ళు. ఏమండి, మనం చదువుకుంటాం కదా 25 సంవత్సరాలు, ఆ చదువు కూడా మనతో రాదండి. ఏమండి, మనం చేస్తున్న ఉద్యోగం మనతో రాదండి. అసలు ఈ భూమి మీద మనతో ఏవీ రావండి. కానీ కొన్ని వస్తాయట. ఏంటవి? మనం చేసిన క్రియలు మన వెంట వచ్చే ఏంటట? మనం చేసిన క్రియలు. అంటే మనం చేసే క్రియలే మనం పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే క్రియలు నీ వెంట వస్తాయి అన్నాడు దేవుడు. క్రియలు మన వెంటే వస్తాయట. మనం అనుకుంటున్నాం ఖాళీ చేతులు ఇలా పెట్టేసి ఖాళీగా వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాం. ఖాళీగా ఏం వెళ్ళట్లా. అర్థమైందా? కాకపోతే ఆస్తులు ఇలాంటివి ఏమీ అయితే తీసుకెళ్ళట్లా, కానీ కొన్ని తీసుకెళ్తున్నాడు. ఏంటి తీసుకెళ్తున్నాడు? క్రియలు తీసుకెళ్తున్నాడు. అర్థమవుతుందా మీకు? వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ భూమి మీద మరణించిన తర్వాత మనతో పాటు వచ్చేవి ఏటటండి? క్రియలటండి. ఈ క్రియలు మనతో పాటు వస్తాయట. మనతో పాటు ఎందుకు వస్తాయి అంటే మనం ఎక్కడుండాలో అవి డిసైడ్ చేస్తాయి కనుక. అర్థమైందా? మనం చెడ్డ క్రియలు చేసామనుకో వెంటనే నరకానికి వెళ్ళిపోతాం. మనం మంచి క్రియలు చేసామనుకో దేవుడు మన కోసం సిద్ధం చేసిన స్థలానికి వెళ్ళిపోతాం. అంటే ఈ భూమి మీద నుండి మరణం తర్వాత మనం ఏ జీవితం అనుభవించాలో డిసైడ్ చేసేవి, నిర్ణయించేవి మన క్రియలు. ఓకే, బాగానే ఉంది. ఏమంటే క్రియలు అంటే మేము మంచి పనులే చేస్తున్నామండి, మేము ఎప్పుడూ చెడ్డ పనులు మేమేం చేయట్లేదండి అని మీరు అనుకుంటారేమో. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. ఏమండి, మేమండి మంచి పనులే చేస్తున్నామండి, మేమేం చెడ్డ పనులు ఏం చేయట్లేదు, యేసుప్రభుని కూడా నమ్ముకున్నాము, ఆదివారం గుడి గంట టంగ్ అని మోగంగానే ఫస్ట్ ఉండేది నేనే. అర్థమైందా? లోపల మొదటగా ఉండేది నేనే, ఆఖరిగా వెళ్ళేది కూడా నేనే, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతానండి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు నుంచి జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని వల్లరా, అంటే మనం ఏ లోకానికి వెళ్ళాలో డిసైడ్ చేసేవి మన క్రియలే కనుక అసలు మన క్రియలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని దేవుడు ఏమైనా లెక్క పెడుతున్నాడా, లెక్క పెట్టి మనకి ఏమైనా నిర్ణయం చేస్తాడా అని ఒక్కసారి బైబిల్లో కొన్ని వాక్యాలు మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఏమండి 4వ అధ్యాయము మనం చూడగలిగితే 4వ అధ్యాయము 13వ వచనం. మరియు అసలు ఆయన దృష్టి కట్టండి కనబడందంటూ ఏది లేదంట. మనకు కరెంటు పోయినా ఆయనకు కనపడిద్దండి, మనకు కనపడదేమో కానీ ఆయనకు మాత్రం కనపడిద్ది. అర్థమైందా? మనం ఎక్కడికి వెళ్ళినా ఆయనకి మాత్రం మనం కనబడుతూనే ఉంటామండి. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. మనము ఒక ఆయనకి లెక్క చెప్పాలట. ఆ లెక్క చెప్పే ఆ దేవుడికి, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా కనబడుచున్నది. ఏమండి, మనల్ని మన కుటుంబంలో ఉన్నవాళ్ళు చూడకపోవచ్చు. బాగా వినాలి. మనల్ని మన కుటుంబంలో ఉన్నవాళ్ళు చూడకపోవచ్చు. మనల్ని ఏమండి సమాజంలో ఉన్నవారికి కళ్ళు కప్పి మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడట, ఆయన దేవుడు. ఎందుకంటే మరణం తర్వాత ఏ లోకానికి నిన్ను పంపించాలో ఆయనే కదా నిర్ణయించేది. అలా నిర్ణయించాలంటే నువ్వు ఏం చేస్తున్నావో మరి చూడాలి ఆయన. అర్థమైందా? మీరు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది ఆయన చూడాలి. అందుకనట ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. ఇప్పుడు చెప్పండి, అంటే మనల్ని
ఎప్పుడు 24 అవర్స్ 24 గంటల అబ్జర్వేషన్లో పెట్టాడు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టినప్పుడు కింద రాస్తారు, ఏమన్నా తెలుసా? ఏమండి, ఈ సీసీ కెమెరా మీ కదలికలను గమనిస్తుంది, అది అక్కడ ఉంటుంది. అంటే సీసీ కెమెరా ఉందనగానే మనం జాగ్రత్తగా ఉంటాం, యథవేషాలు లేకుండా, అవునా కాదా? అంటే అక్కడ కెమెరా ఉంది, మనం చేసేది రికార్డ్ అవుతుంది కనుక మన మాట కానీ మన ప్రవర్తన కానీ అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలా అని జాగ్రత్తగా ఉంటాం. ఏమండి, అలాగే దేవుడు ఈరోజు ఒక మాట చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? నాయనా, ఆ సీసీ కెమెరాలైనా మూసుకుపోతాయేమో, వాటి కంటికి కూడా కనిపించకుండా ఉంటాయేమో. ఇక్కడ ఏ సీసీ కెమెరా ఉంది మనం చూడటానికి? ఇక్కడ ఏది లేదు. ఏమండి, ఎక్కడో చోట ఉంటాయి అయ్యి, కానీ ఒక సీసీ కెమెరా మాత్రం ఎప్పుడూ పనిచేస్తుంది, అదే దేవుడు కన్నులు. ఎన్ని గంటలు పనిచేస్తాయి అయ్యా అని అంటే 12 గంటలు, మన పని టైం లాగా 8 గంటలు 12 గంటలు కాదు, మొత్తం 24 గంటలు. ఎప్పటి నుంచి అయ్యా అని అంటే నువ్వు తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన దగ్గర నుంచి. ఎప్పుడు వరకు అయ్యా అని అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు ప్రతి కదలికను రికార్డ్ చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, మన క్రియలు ఎక్కడికి మనల్ని తీసుకెళ్తాయి? దేవుడు ఇవన్నీ ఊరకనే రాయించలా. ఏమండి, మళ్ళీ చదువుదాం ఆ మాట. ఎంత కఠినంగా ఉందో చూడండి ఒకసారి ఆ మాట. ఏమండి, ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు, ఏది లేదండి. ఇది మీరు ఇంట్లో పెట్టుకోండి అవసరమైతే వాక్యాన్ని. ఆయనకి కనబడిందంటూ ఏది లేదండి. ఇకపోతే మనం ఎవరికి లెక్క చెప్పాలో, దేవుడికి లెక్క చెప్పాలా. దేవుడికి లెక్క చెప్పాలనే విషయం తెలియక లెక్క లేకుండా బతుకుతున్నాం భూమి మీద. నిజం, దేవుడికి లెక్క చెప్పాలనే విషయం మనకు తెలియక లెక్క లేకుండా బతుకుతున్నాం ఈ భూమి మీద. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? ఇదిగో, మీరందరూ నాకు లెక్క చెప్పాలి. లెక్క చెప్పాల్సిందే. ఎవరికి లెక్క చెప్పాలో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా, మసగగా కూడా కాదట. ఏమంటే మసగగా ఏమైనా చూస్తున్నాడేమో అనుకుంటున్నారేమో. ఆయనకట్ట తేటగా ప్రతిదీ చాలా స్పష్టంగా ఆయనకు కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, లెక్క చెప్పాలంటున్నాడు ఒక పక్క 24 అవర్స్ మీ ఆయుష్ కాలం, మీ లైఫ్ టైం, మీ జీవితకాలం ఎంతైతే ఉందో అంతకాలం మనల్ని దేవుడు అబ్జర్వేషన్లో పెట్టాడు. ఏమండి, దేవుడికి లెక్క చెప్పాలంటున్నాడు. ఇంతకు ఆయన ఏమేమి లెక్క పెడతాడండి దేవుడు? మరి ఆయన లెక్క పెట్టే ఏమైనా ఉన్నాయా? దేవుడు బైబిల్లో ఏమైనా చెప్పాడా? ఆయన లెక్క పెట్టేయి, ఆయన కౌంట్ చేసే ఏమన్నా బైబిల్లో దేవుడు చెప్పాడంటే కొన్ని మనం లెక్క పెట్టనివి కూడా లెక్క పెడుతున్నానని చెప్పాడంటే దాని అర్థం ఏంటో మీరు ఆలోచించుకోవాలి. అసలు ఆయన ఏం లెక్క పెడుతున్నాడో చూడండి ప్రియమైన దేవుని వల్లరా. లోకాసు వార్త 12వ అధ్యాయము, లోకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం చూడాలి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయటండి. ఏమండి, మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ఇంకా లెక్క పెట్టే మిషన్ రాలా. అప్పుడు అన్ని మిషన్లే కదా, డబ్బులు కౌంట్ చేసే మిషను, అవునా? ఇలాంటి మిషన్లన్నీ వచ్చినాయి. కానీ మన తల వెంట్రుకను లెక్క పెట్టే మిషన్ రాలా ఇంతవరకు. అసలు మన తల వెంట్రుకలు లెక్క, ఆయనకేం పని మన తల వెంట్రుకలు లెక్క వేయటానికి? అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? అరే, మీరు లెక్క పెట్టలేము, లేదా ఇదేముందిలే, వెంట్రుకదేముంది, ఊడితే ఎంత ఉంటే ఎంత అనుకుంటారు కదా, దాన్ని కూడా నేను లెక్క పెడుతున్నాను అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది? ఊరకనే రాయించలా దేవుడు బైబిల్లో. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీ తల వెంట్రుకలు లెక్క పెడుతున్నా. ఏమండి, స్నానం చేసామంటే బోల్డెన్ ఊడిపోతాయి, ఆ కౌంట్ ఆయనకి తెలుసు. ఏమండి, ఆ కౌంట్ ఆయనకి తెలుసు. ఇప్పుడు నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆయనకి తెలుసు. మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తెలుసు. ఈరోజు ఎన్ని ఊడిపోయినాయో తెలుసు. అంటే
తల వెంట్రుకలు అనేవి అసలు మనం తీసి పారేస్తాం వాటిని, అవునా కదా? ఒక స్త్రీ చూడండి, చక్కగా దూక్కుంటుంది, దువ్వెనికి ఒక కుప్ప వచ్చిద్ది, ఏమండి, దాన్ని తీసి జాగ్రత్తగా అమ్ముకుందాం అనుకుంటుంటుంది. అమ్మా, అవన్నీ దేవుడు లెక్క పెడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను లెక్క పెట్టేది తల వెంట్రుకల దగ్గర నుంచి, అది దాని అర్థం. అర్థమైందా? తల వెంట్రుకల దగ్గర నుంచి లెక్క పెడుతున్నా నేను అంటే మన మీద ఎంత అబ్జర్వేషన్ ఉందో మీరు బాగా ఆలోచించాలి. మనం ఏదో బతికేస్తున్నాం, ఎవడేమంటాడులే మనల్ని అని. అర్థమైందా? మనల్ని ఎవడేమంటాడులే అని బతికేస్తున్నాం మనం. అసలు దేవుడు ఏంది ఇలా ఉన్నాడు? దేవుడు ఎలా ఉన్నాడేంటి? తల వెంట్రుకలు లెక్క పెడతాడా? అవును. ఇంకా చూడండి ఏమి లెక్క పెడతాడో దేవుడు. యోబు గ్రంథం 31:37 ఏమంటున్నాడండి దేవుడు? యోబు గ్రంథం 31:37, నా అడుగుల లెక్క ఆయనకు ఏమంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని వర్లరా. 31:37 వచనం, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. నా అడుగుల లెక్క, ఏ లెక్క అంటండి? ఏమండి, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కాబట్టి లెక్క చెబుతాను అంటున్నాడు ఈయన. అర్థమైందా? అంటే దేవుడు మన అడుగు జాడలన్నీ ఏం చేస్తాడట? లెక్క పెడతాడట. ఏమండి, మనం ఎన్ని అడుగులు వేసామో మనకు తెలుసా అండి? పుట్టినప్పటి నుంచి పుట్టాం కదా, సంవత్సరానికి నడుస్తాం కదా చిన్నగా, అప్పటి నుంచి కౌంటింగ్ అండి. అర్థమైందా? అప్పటి నుంచి కౌంటింగ్. ఎందుకు ఈ కౌంట్లన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఈ లెక్క అంతా ఎందుకు అనుకుంటున్నారు? మనం ఎక్కడికి వెళ్తున్నాము అది కౌంటు, లెక్క. అర్థమైందా? దేవుడు చెప్తున్నాడు, మీ అడుగుల లెక్క నాకు తెలుసు, మీ తల వెంట్రుకల లెక్క నాకు తెలుసు. ఇవి ఎప్పటికీ మనిషికి తెలియవండి. ఇవి ఎప్పటికీ మనిషికి తెలియవు. పుట్టినప్పటి నుంచి లేదా నడవటం ప్రారంభించిన దగ్గర నుంచి మనం ఎన్ని అడుగులు వేసామో ఏ సైంటిస్ట్ చెబుతాడు? ఎవరు చెప్పరు. అర్థమైందా? నడిసే మనకు కూడా తెలీదు. అర్థమైందా? తల వెంట్రుకల లెక్క మనకు తెలీదు, కానీ దేవుడికి తెలుసు. అడుగుల లెక్క మనకు తెలీదు, కానీ దేవుడికి తెలుసు. ఇంకేమి లెక్క పెడతానంటున్నాడో చూడండి ఒకసారి. ఏమండి, ఇంకేమి లెక్క పెడతానంటున్నాడో చూడండి. ఏమండి, మత్తయి సువార్త 12:36, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. ఇంకేమి లెక్క పెడుతున్నాడట? మాట. దీనికి ఏమి లెక్క ఉందా మన దగ్గర? మాటలకి మన దగ్గర లెక్క లేదు, తల వెంట్రుకలకి మన దగ్గర లెక్క లేదు, అడుగులకి మన దగ్గర లెక్క లేదు. కానీ వీటన్నిటినీ లెక్క పెట్టే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మన దేవుడు. ఇప్పుడు చెప్పండి, మన క్రియలు మన వెంట వచ్చును, మన క్రియలు మన వెంట వచ్చును. ఇప్పటి వరకు నీ ఏం చేశావు అని నీకు పరలోకం వస్తుంది. చెప్పు. నువ్వు నీ గురించి ఆలోచించింది ఎక్కువ, నువ్వు నీ కోసం వెళ్ళింది ఎక్కువ, నువ్వు నీ కోసం కష్టపడింది ఎక్కువ, నీ యొక్క అవసరాల కోసం చేసేది ఎక్కువ. దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఎందుకు మన క్రియలు మన వెంట వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? అసలు మనకు అర్థమైపోయింది, ఇక్కడే మనకు అర్థమైపోయి, మన క్రియలు మన వెంట వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? వస్తాయా రావా? వస్తాయి అన్నాడు, చెప్పేశాడు. ప్రకటన గ్రంథంలో చెప్పేశాడు, అన్ని చోట్ల చెప్పేశాడు, కొత్త నిబంధనలో చెప్పేశాడు. మీ క్రియలు మీ వెంట వస్తాయి, మీ వెంట వస్తున్నాయి కనుక వీళ్ళు ఇక్కడ ఉన్నారు అన్నాడు. వాళ్ళ వెంట కూడా వెళ్ళాయి కనుక వాళ్ళు అక్కడ నరకంలో ఉన్నారు అని అన్నాడు. అంటే ప్రియమైన దేవుని వల్లరా, మన క్రియలు మన వెంట వస్తున్నప్పుడు మనము ఎన్ని మంచి క్రియలు చేశాము, ఎన్ని చెడ్డ క్రియలు చేశాము, మన జీవితం ఎంతవరకు దేవుడికి ఉపయోగపడింది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇక అర్థమైపోయింది నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో.
మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో, ఎన్ని బూతులు మాట్లాడతారు, ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు, లెక్క ఉందా వాటికి ఏమైనా? ఎక్కడికి పోతావు నువ్వు? ఇంకా మాటలు లెక్క పెడతానంటున్నాడు కదా దేవుడు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్ని బూతులు మాట్లాడుతున్నావు, ఎన్ని మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావు, వాటికి లెక్క లేదనుకుంటున్నారా? దేవుడు చెప్పాడండి, విమర్శ దినమున నువ్వు వాటి లెక్క చెప్పాల్సిందే అని. ఆ క్రియలు నీ వెంట వస్తాయి కదా, ఆ క్రియలు నీ వెంట వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? మంచి మాటలు మాట్లాడతావా నువ్వు? ఎవరినైనా బాగు చేయటానికి మాట్లాడతావా నువ్వు? చెప్పు. నువ్వెన్ని మాటలు మాట్లాడావో నువ్వు లెక్క చెప్పాల్సిందే. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చూడాలి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడు చూడండి పౌలు గారు. ఎవడనో తన కోసమే చనిపోడు. 8వ వచనంలో మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. ఇదండి, ఇవి మన క్రియలు మన వెంట వస్తున్నాయి అని అంటే ప్రియమైన దేవుని వల్లరా ఎట్లా బ్రతకాలో ఇక్కడ నేర్పించాడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. ఒకవేళ మనకు మరణం వచ్చినా ప్రభువు కోసమే చచ్చిపోవాలి. అర్థమైందా? ప్రభువు కోసం బ్రతకాలి, ప్రభువు కోసం చచ్చిపోవాలి. అప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు మృతులు ధన్యులు. ప్రభువు కోసం బ్రతకాలి, ప్రభువు కోసం చచ్చిపోవాలి. ఏమంటున్నాడండి? మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము అని చెబుతూ 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించుకోవాలి. ప్రతి వాడు లెక్క చెప్పాల్సిందేనట. మీరేం చేశారు భూమి మీద? ఎన్ని కొంపల్ని కూల్చారు భూమి మీద? ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడి, ఎన్ని మోసపూరితమైన మాట్లాడి ఎంతమందిని పాడు చేశారు? లెక్క చెప్పాల్సిందే అంటున్నాడు ఇక్కడ. మనము లెక్క చెప్పాల్సిందే. మాట నోటి వెంట వచ్చిందంటే ఒళ్ళు ఎంత దగ్గర పెట్టుకోవాలో తెలుసా? అసలు అలాంటిది ఏమైనా ఉందా మనకి? లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం, ఎక్కడికి పడితే అక్కడికి పోతూ ఉంటాం. ఏమండి, వీటిని లెక్కిస్తున్న దేవుడు మనకి ఏది నిర్ణయిస్తాడు చెప్పండి? ఇప్పుడు మీరు మరణం తర్వాత మన జీవితం ఎటు పోతుంది? ఇక ఎటు పోతుంది మనకు అర్థమైపోతుంది. ఎటు పోతుంది నా జీవితం ఇక? ఏమండి, ఒకడి గురించి దేవుడు బైబిల్లో ఏమి రాయించాడో ఒకసారి చూద్దామా బైబిల్లో? ఏమండి, దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం పొగరు పట్టి రాజు అనేటువంటి అహంకారంతో తప్పుడు పనులు చేస్తూ ఉంటే దేవుడు వాడితో చెప్తున్న మాటలు బైబిల్లో రాయబడ్డాయి. ఏమండి, చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మీరు చూడగలిగితే 2వ వచనం నుంచి చూడండి ఒకసారి. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా, బెల్షస్సరు అనేవాడు నెబుకద్నెజరు కొడుకు. నెబుకద్నెజరు అనేవాడు బబులోను రాజ్యానికి చక్రవర్తి. ఇది చరిత్ర, వాస్తవాలు ఇవన్నీ. ఇవేవి అవాస్తవాలు కావు. ఏమండి, నెబుకద్నెజరు అనేవాడు క్రీస్తు పూర్వం పరిపాలించిన ప్రపంచ చక్రవర్తి. వాడి కొడుకు బెల్షస్సరు. బెల్షస్సరు గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. వాడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ నాన్న యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి, అంటే నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి అక్కడ ఉన్నటువంటి బంగారపు వస్తువులన్నీ తన దేశానికి తెప్పించేసుకున్నాడు. అర్థమైందా? తన దేశానికి తెప్పించేసుకున్నాడు. అలా తెప్పించేసుకున్న తర్వాత అతను పోయాడు, నెబుకద్నెజరు చనిపోయాడు. ఆ తర్వాత వాడి కొడుకు బెల్షస్సరు రాజు అయ్యాడు, ప్రపంచ చక్రవర్తి. ఏమండి, వాడేం చేస్తున్నాడు తెలుసా? పొగరెక్కి ఏదైతే దేవుని మందిరానికి ఉపయోగించవలసిన పాత్రలు ఉన్నాయో ఆ పాత్రల్లో మందు పోసుకొని తాగుతున్నాడు. అర్థమవుతుందా? ఆ పాత్రలో మందు పోసుకొని అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తా, మందు పోసుకొని దేవాలయములో దేవుని పనికి ఉపయోగించవలసిన పాత్రలను
ఏమండి, నేను రాజుననే ఒక అహంకారంతో, పొగరు పట్టిన మనస్సుతో, ఏమండి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారు, అన్నీ తెలుసు వాడికి, అన్నీ తెలుసు. కానీ వాడికి ఏ పాత్రలు లేనట్టుగా దేవుని మందిరానికి ఉపయోగించవలసినటువంటి పాత్రలు తీసుకొచ్చి మందు తాగుతున్నాడు. దేవుడు వెంటనే ఒకటి చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? చూడండి ఒకసారి, అదే 5వ అధ్యాయములో 24వ వచనం చూడండి. 24వ వచనం, కావున ఆయన ఎదుట నుండి ఒక అరచేయి వచ్చిందట, ఈ రాత రాసిందట. ఆ రాసింది ఏంటో తెలుసా? మెనే మెనే టెకెల్ ఒఫార్సిన్ అన్నాడు. ఏంటయ్యా దాని అర్థం అంటే, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించేశాను, లెక్క చూసి ముగించేశాను. ఏమంటున్నాడండి దేవుడు? లెక్క చూస్తే నీ క్రియలు, పాప క్రియలు భయంకరంగా పెరిగిపోయినాయి. తల వెంట్రుకల దగ్గర నుంచి లెక్కిస్తున్నాడు ఆయన, తల వెంట్రుకల దగ్గర నుంచి లెక్కిస్తున్నాడు ఆయన. వాడి ప్రతి ఆలోచన దేవుడికి తెలుసు, వాడి చేసే ప్రతి పని దేవుడికి తెలుసు. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. వాడికి లెక్క చూసి ఏమంటున్నాడు తెలుసా? ముగించేశాను నీ లెక్క అన్నాడు. నీ లెక్క ఏం చేశాను? ముగించేశాను, అయిపోయింది, ఇక ముగించేశాను. నీ పాపాలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి, తీవ్ర స్థాయికి. ఎవడికి భయం లేదండి దేవుడు అంటే. ఏమనడు అనుకుంటున్నారు దేవుణ్ణి? ఏం చెయ్యాలి అనుకుంటున్నారు దేవుణ్ణి? ఏది పడితే అది మాట్లాడేయచ్చు, ఏది పడితే అది చేసేయచ్చు, ఏది పడితే అది జరిగించేయచ్చు, ఎట్లా పడితే అది బతికేయచ్చు అనుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, లెక్క చూశాను, ముగిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు చూడండి, కిందన ఏమన్నాడు చూడండి, 26వ వచనంలో, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా. త్రాసులో తోస్తున్నాడట. త్రాసులో ఒకవైపు మంచి పనులు, ఒకవైపు చెడ్డ పనులు. ఏది గబాలను దిగిద్ది చెప్పండి? ఏది బరువు ఉంటే అది దిగిద్ది. ఏమండి, ఏది బరువు ఉంటే అది దిగిద్ది. త్రాసులో తూస్తున్నప్పుడు ఒకవైపు మంచి క్రియలు, ఒకవైపు చెడ్డ క్రియలు. త్రాసులో చూస్తున్నప్పుడు ఏది కిందకి వెళ్ళిపోయింది? ఆడికి చెడ్డ క్రియలు. అప్పుడు ఏం చేయాలి? త్రాసులో తోస్తాడు దేవుడు నిన్ను. అర్థమైందా? నీ అడుగులు ఎటెళ్ళినాయి? త్రాసులో తోస్తున్నాడు. నీ ఆలోచనలు ఎవరి కోసం? త్రాసులో తోస్తున్నాడు. అర్థమైందా? నీ మాటలు మంచివా చెడ్డవా? త్రాసులో తోస్తున్నాడు. నీ పనులు త్రాసులో తోస్తున్నాడు. ఏది దిగిపోద్ది? ఏది దిగిపోద్ది? చెడ్డవే దిగిపోతాయి. ఎందుకంటే అవే కదా ఎక్కువ, అవే కదండి ఎక్కువ. ప్రియమైన దేవుని వల్లరా, ఒక్కసారి రాత్రి ఆలోచిస్తారా మీరు? మిగిలిన జీవితమైన కనీసం దేవుడున్న లోకానికి వెళ్ళటానికి మంచికి ఉపయోగిస్తారా? మంచి పనులకు ఉపయోగిస్తారా? దేవుని పనులకు ఉపయోగిస్తారా? మీ క్రియలు మీ వెంట వస్తాయి. మంచి క్రియలు సంపాదించుకోండి. మంచి క్రియలు ఎంత సంపాదించుకుంటే అంత మంచిది. మనమేమో ఇళ్ళు సంపాదించుకుంటాం, పొలాలు సంపాదించుకుంటాం, డబ్బులు సంపాదించుకుంటాం, చెడిపోయినవన్నీ సంపాదించుకుంటాం, మాయమైపోయేవన్నీ సంపాదించుకుంటాం. మంచి పనులు ఏమైనా సంపాదించుకుంటున్నావా? ఏమండి, మంచి పనులు, మంచి క్రియలు సంపాదించుకుంటున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ అడుగులు, మన అడుగులు ఎక్కడికి వెళ్తాయండి? మనం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తాయి. మందిరం కూడా దగ్గరే ఉంది కదా మనకి, అక్కడికే పోతా ఉంటాయి. మీరు ఎక్కడికైనా పోయారా? సువార్తకి ఎప్పుడైనా పోయారా? లెక్క వేయటానికి దేవుడు. అర్థమైందా? మనకి ఇంటి పక్కనే ఉండాలా, మనకి ఇంటికి దగ్గరలోనే ఉండాలా. మనం 4 అడుగులు వేసి సువార్త చేయలేం మనం. ఇంకేమి లెక్క వస్తుంది చెప్పు? నువ్వు ఏ లెక్క వస్తుంది నీకు? 4 అడుగులు వేయగలుగుతున్నావా దేవుని కోసం?
సువార్తను నమ్మావు కదా, ఎందుకు నమ్మావు? సువార్తను ఎందుకు నమ్మావు? చెప్పటానికి. ఈ సువార్తను మరొకరికి చెప్పటానికి. మరి మరొకరికి చెప్పటానికి ఎన్ని అడుగులు వేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అసలు నువ్వు? ఈ సువార్తను చెప్పటానికి నీ నోరు తెరవబడుతుందా? లెక్కయ్యడా దేవుడు? ఆయన కోసం మాట్లాడినవన్నీ, నీ కోసం మాట్లాడుకున్నవన్నీ, పోనీ నీ కోసం మాట్లాడుకున్న మంచివి మాట్లాడుకున్నవన్నీ, చెడ్డవి మాట్లాడినవన్నీ, ప్రతిదీ లెక్క పెడుతున్నాడే. ఆ దేవుడి దగ్గర భయము భక్తి లేకుండా ఎందుకుంటున్నాం? ఒక్కసారి మీరు ఆలోచించండి. మన క్రియలు మన వెంట వస్తాయి. మన క్రియలు మన వెంట వస్తున్నాయి. ప్రతిదీ లెక్క పెడతానంటున్నాడు దేవుడు. త్రాసులో తోస్తానంటున్నాడు దేవుడు. బెల్షజరు, త్రాసులో తూచాను, అయిపోయావు, నువ్వు అయిపోయావు, తక్కువైపోయావు, నువ్వు తక్కువైపోయావు, నీ పనులు తక్కువైపోయినాయి. మంచి పనులు, నీ పనులు మంచి పనులు తక్కువైపోతున్నాయి. ఆయుష్ పెరుగుతుంది, కాలం ముందుకెళ్తుంది. నీ మంచి పనులు అయ్యి ఏం దిగింది అని నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు ఆయన. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మంచి చేస్తున్నామా? మనం మంచి పనులు చేస్తున్నామా? దేవుని కార్యక్రమాలు చేస్తున్నామా? ఒకరికి మంచి చేస్తున్నామా? పోనీ ఏమండి, మన మంచి క్రియలు మన వెంట వస్తాయి. చెడు క్రియలు మనల్ని, అవి కూడా మన వెంట వస్తాయి. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? నరకానికి తీసుకెళ్ళిపోతాయి. మరణం తర్వాత జీవితం ఉందా అంటే ఉంది. యేసుప్రభు దానికి సాక్ష్యం. మరణం తర్వాత జీవితం అనేది ఏ జీవితం? ఆనందకరమైన జీవితమా? పాతాళంలో వేదనకరమైనటువంటి జీవితమా? వెళ్ళాలంటే ఏ క్రియలు, ఎలాంటి క్రియలు, ఏమి లెక్క పెడతాడు దేవుడు? ఇదిగో ఇవన్నీ లెక్క పెడుతున్నాడు. మరి ఇవన్నీ కౌంట్ చేస్తే, లెక్కేస్తే ఎన్ని వస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు చెప్పు? ఏమండి, నీ చెడ్డ క్రియల కంటే మంచి క్రియలు ఎక్కువైపోవాలి. అప్పుడు ఇవి తేలిపోతుంది. అర్థమైందా? అప్పుడు ఈ మంచి పనులను బట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆ పాపాలు క్షమించి ఈ మంచి పనులను బట్టి ఇదిగో నిన్ను పరలోకానికి తీసుకుంటాడు. కానీ మన క్రియలు చెడ్డవే ఎక్కువగా ఉంటున్నాయి. అప్పుడు ఎలా మనం పరలోకానికి వెళ్ళగలం? ఏమండి, మరొక జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది? ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్ల నిజంగా దేవుడి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది మన జీవితం? దేవుడి దగ్గర ఎలా ఉండబోతున్నాం మనం? ఒకసారి బైబిల్లో చూద్దాం. ఏమండి, దేవుడి దగ్గర మనం ఎలా ఉండబోతున్నాం? హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మన జీవితం తర్వాత ఎలా ఉండబోతుంది? ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళేటట్లుగా ఉన్నాయా మన క్రియలు? ఓకే, అయితే దేవుడి దగ్గర ఎలా ఉండబోతున్నాం మనం? ఏమండి, మనము కూడా ప్రతి భారమును పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. పరిగెత్తాలట మనం. ఎక్కడ పరిగెడతా? కనీసం నడవం మనం. ఏమండి, దేవుని కోసం నడవం మనం, పరిగెత్తాలట. తర్వాత ఏమన్నాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. తన ఎదుట ఉంచబడిన ఆనందం అట. అంటే మరణించిన తర్వాత ఏముండబోతుంది మనకి? ఆనందం. ఆనందం అని పేరు పెట్టుకుని ఇక్కడ బాధపడతా ఉంటావు నువ్వు. అయ్యా, నువ్వు పేరు పెట్టుకున్నా పేరు పెట్టుకోకపోయినా దేవుని కోసం బ్రతికితే మరణించిన తర్వాత ఆనందకరమైన జీవితం దేవుడు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఆనందము కొరకై అవమానాన్ని, యేసుప్రభుట అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే పరలోకంలో ఏముందంటున్నాడు? ఆనందం. ఆనందం ఉందా పరలోకంలో? అవును, ఆనందమే ఉంది. అందుకోసం యేసుక్రీస్తు వారు భూమి మీద చచ్చిపోయాడండి. అవమానాన్ని ఏం చేశాడట? నిర్లక్ష్యం. ఉమ్మేశారండి, తుపుక్కుమని ఖండించి ఉమ్మేశారండి.
ఏమనలేదండి. కొట్టారు, తిట్టారు, అవమానించారు, సిలువ వేశారు, చంపేశారు. ఆయన మైండ్లో ఒకటి ఉంది, ఏంటో తెలుసా? నేను చనిపోయిన తర్వాత నాకు వచ్చే జీవితం ఆనందకరమైన జీవితం. మరణం తర్వాత మనకు వచ్చే జీవితం ఏంటో తెలుసా? దేవుడి కోసం బతికి చచ్చిపోతే ఆనందకరమైన జీవితం అట. ఆ ఆనందకరమైన జీవితం కోసం ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు అవమానపడటానికి ఇష్టపడ్డాడు. ఆ ఆనందకరమైన జీవితం కోసం మరణం తర్వాత ఇక్కడ లేడు అని అనుకున్నాం కదా ఇందాక. ఆయన శవం అక్కడ లేదు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. లేచి తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? ఆనందం, ఆనందకరమైన జీవితం. అంటే మనకు మరణం తర్వాత మనం వెళ్ళబోయే లోకం ఎలా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. ఆనందకరమైన లోకం అంటున్నాడు. ఇంకా చూస్తారా బైబిల్లో? ఏమండి, ఆనందకరమైన లోకంలో ఆనందం అంటే ఎలా ఉండబోతుంది? ఏమండి చూడండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రకటన గ్రంథం మనం చూద్దాం. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4వ వచనం. ఆనందకరమైన జీవితం అంటే ఎలా ఉండబోతుంది అని అంటే, ఏమండి దేవుడు చెప్తున్నాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తాడట? తుడిచివేస్తా. అంటే ఇక మన కళ్ళ వెమ్మడి కన్నీళ్లు రావటండి. ఇక్కడ ఎంత ఏడ్చుంటామండి మనం భూమి మీద, ఎన్నిసార్లు ఏడ్చుంటామండి. ఏమంటే రాత్రుల్లో నిద్ర పట్టక కళ్ళెమ్మడికి కన్నీళ్లు కారిపోయిన ఎన్నో రోజులు మీకు తెలుసు. మీ జీవితంలో ఎన్నో రోజులు ఏడ్చుంటారు మీరు. కానీ పరలోకంలోనట మన కన్నుల వెంట ఏమి రావు? కన్నీళ్ళు రావంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడండి? ఏమండి మరణం ఇక ఉండదు. అమ్మో, అటు వెళ్తే ఏ పాము కరిసిద్దో, ఇటు వెళ్తే ఏ కరెంట్ షాక్ కొట్టిద్దో, అటు వెళ్తే ఏం గుద్దేస్తుందో, ఇటువైపు పోతే ఏం తింటే ఏ అనారోగ్యం వస్తుందో భయపడుతున్నాం కదా మనం భూమి మీద. ఏమండి ఇంక అక్కడ మరణమే లేకపోతే ఇంక దేనికి భయపడాలి మనం? ఏమండి మరణం ఉండదట. తర్వాత ఏమంటున్నాడండి? దుఃఖం ఉండదట. వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల, ఇంట్లో వాళ్ళ వల్ల, బయట వాళ్ళ వల్ల ఇప్పుడు పడుతున్నాం కదా బాధలన్నీ కూడా. ఏమండి ఆ సమస్య, ఈ సమస్య, బాధలు బాధలు బాధలు, దుఃఖం. ఏమండి ఇలాంటి దుఃఖాలు ఏవి ఉండవట. తర్వాత ఏడుపు ఉండదట. ఏమండి వేదనైనను ఇక ఉండదు, ఇక ఉండదు, ఇక ఉండదు, ఇక రావవి. అదండి మరణం తర్వాత మనం పొందుకోబోయే జీవితం. ఈ భూమి మీద మనం దేవుని కోసం బ్రతికితే, ప్రభువు కోసం మరణిస్తే, ప్రభువు కోసం బ్రతికితే, మన క్రియలు ఎప్పుడు కూడా మంచివైతే, మన పనులు ఎప్పుడు కూడా మంచివైతే, మనం మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు రాబోయే వైభోగం చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడండి? ఇవన్నీ ఉండవు, ఇక రావు. ఆ తర్వాత ఏమంటున్నాడండి? మొదటి సంగతులు గతించిపోయినవి, సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుగా వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు అంటున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి, అబద్ధాలు కాదటవి. ఈ మాటలు ఏ మాటలు? నమ్మకమైనవి, నిజమైనవి గనుక రాయి. నా పిల్లలకు తెలియాలి, రాబోయే తరాలకు తెలియాలి, నా దగ్గర ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి, నా దగ్గర జీవితం ఎంత ఆనందకరంగా ఉంటుందో తెలియాలి. నువ్వు రాయి యోహాను, నువ్వు రాయి. ఇవి అబద్ధాలు కావు, అసత్యాలు కావు, ఇవి నమ్మకమైనవి మాటలు. నేను చెప్పే ప్రతి మాట అక్షరాల వాస్తవం, నిజమవి. నువ్వు రాయి వాటిని అంటున్నాడు. ఏమండి దేవుడు రాయి అంటున్నాడంటే, అంత గట్టిగా చెప్తున్నాడంటే అవన్నీ నిజమైతేనే చెప్తాడండి, అబద్ధాలు అయితే చెప్పడు కదా దేవుడు. మనలాగా అబద్ధం ఆట కదా. ఒకసారి మీరు ఆలోచించండి, మరణం తర్వాత మనం పొందుకోబోయే జీవితం ఎలా ఉండబోతుంది? ఇదిగో ఇలా ఉండబోతుంది మనం దేవుని కోసం బ్రతికితే. అర్థమైందా? దేవుని కోసం మరణిస్తే మన క్రియలు మన వెంట వస్తాయి. మన మాటలు, మన చూపు, మన ప్రవర్తన, మన నడక, మన ప్రతిదీ కౌంట్ చేయబడుతుంది.
ఏది ఎక్కువ ఉంటుందో ఏది తక్కువ ఉంటుందో ఆలోచించుకోవాలి. ఏమండి, మరణం తర్వాత పరలోకానికి వెళ్తే ఇలా ఉంటుంది, మరి మరణం తర్వాత నరకానికి వెళ్తే ఏమండి, మరణం తర్వాత నరకానికి వెళ్తే, నరకం అంటే అక్కడ ఏసీ రూములు ఏమి ఉండవు. ఏమండి, ఇప్పుడు ఎండలకి మనం అంతా ఏం పెట్టుకున్నామా? మధ్యాహ్నం ఆన్ చేసుకుంటున్నాం, తట్టుకోలేకపోతున్నాం కదా, పడుకుంటున్నాం, చక్కగా చల్లగాలి వస్తుంది, పడుకుంటున్నాం. కానీ నరకానికి వెళ్తే ఏసీలు ఏమి ఉండవు. అర్థమైందా? ఏముంటుందో చూడండి. నరకానికి వెళ్తే ఏముంటుందో చూడాలా. 21వ అధ్యాయం 8వ వచనం ప్రకటన గ్రంథం, అక్కడే 21:8 పరలోకానికి వెళ్తే ఏముంటుందో పైన చెప్పాడు, నరకానికి వెళ్తే ఏముంటుందో కింద చెప్తున్నాడు. చూడండి ఆఖరి లైన్లో, ఏమండి, అగ్నిగంధకములతో మండుగుండం. ఇప్పుడు ఆలోచించండి, ఇవన్నీ మన మనసులో ఉంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం కదా. ఇవన్నీ మన మనసులో ఉంటే చేసేటప్పుడు మంచి పనులు చేస్తున్నామా చెడ్డ పనులు చేస్తున్నామా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం కదా. చెప్పండి, అవునా కదా? అందుకే ఇవన్నీ చదువుకోవాలి, నేర్చుకోవాలి, వాస్తవాలు ఇవన్నీ రాయమన్నాడు దేవుడు. రాయోహాను, ఇవన్నీ నిజమయ్యా, రాస్తే ఇదిగో మన చేతికి వచ్చింది, మనం చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఇవన్నీ జరగబోతున్నాయి మన జీవితంలో. ఏదో ఒకటి జరగబోతుంది మన జీవితంలో అటో ఇటో ఏదో ఒకటి జరగబోతుంది. అందులో మాత్రం అనుమానం ఏమీ లేదు. దేవుడు చెప్తున్నాడు, అగ్నిగుండం అది, మండుగుండం అది. ఆ మండుగుండములో పాలు పొందుదురు. వెళ్ళిపోతారు అక్కడికి మీరు వెళ్ళిపోతారు. ఏమండి, ఇక అక్కడ కూడా మరణం ఉండదు. అక్కడ కూడా ఏముండదు, మరణం ఉండదు. అక్కడ మరణం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నాశనము కాము మనము అని అర్థం. ఏమంటే తర్వాత చూద్దామా? 20వ అధ్యాయము 10వ వచనం, అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం. ఏమండి, అక్కడికి ఎవడు వెళ్ళిపోతున్నాడో చూడండి. అక్కడికి ఎవడు వెళ్తున్నాడో వాడు వెళ్ళే చోటుకి మనల్ని తీసుకెళ్ళటానికి వాడు చేస్తున్న ప్రయత్నం ఇదంతా. వారిని మోసపరచిన అపవాది మనల్ని ఈరోజు మోసపరుస్తుంది, లోకాశల వైపు మళ్ళిస్తుంది, లోకం వైపు పరుగులు తీసేటట్లుగా చేస్తుంది. మన కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ వాస్తవాలుగా కనపరుస్తుంది. ఇదే నిజమని చెప్తుంది, మనల్ని మోసం చేస్తుంది. ఈరోజు మానవాళ్ళంతా వాడి మోసంలోనే ఉండిపోయారు. మోసం చేస్తున్నాడు వాడు, దేవుని కోసం బ్రతకకుండా చేస్తున్నాడు, నమ్మకుండా చేస్తున్నాడు, బాప్తిసం తీసుకోకుండా చేస్తున్నాడు, మారు మనసు పొందకుండా చేస్తున్నాడు, దేవుని పని చెయ్యకుండా చేస్తున్నాడు, సోమరిపోతులుగా చేస్తున్నాడు, ఎందుకు పనికిరాని వారిగా చేస్తున్నాడు, తిరుగుబోతులుగా చేస్తున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనుషుల్ని దిగజారుస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. మోసపోయిన వాడు ఎక్కడికి వెళ్తారో చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడండి అక్కడ? వారిని మోసపరచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. వాడు వెళ్ళిన చోటుకే మనలను పడవేయబడును. వాడు యుగయుగములు రాత్రి పగళ్ళు అక్కడ రాత్రులు పగళ్ళే ఉండవు. మనకు అర్థం కావాలని చెప్తున్నాడు. రాత్రి పగళ్ళు యుగయుగములు ఎన్ని యుగాలు వాడితో పాటు ఈ భూమి మీద మనం తప్పుడు పనులు చేసినందుకు దేవుడు లెక్క పెడితే మన జీవితం పాపం వైపు కిందకి వెళ్ళిపోయినందుకు, త్రాసులో చూస్తే తేలిపోయినందుకు, ఏమండి, దేవుడు మనల్ని వాడితో పాటు అగ్నిగుండంలో వేయబోతున్నాడు. అగ్నిగుండం అది, కటిక చీకటి అది. ఏమండి, అక్కడ ఆహారం లేదు, పరలోకంలో ఆకలి లేదు, పాతాళంలో
ఆహారం లేదు. తెలుసా? ఆకలేస్తుందా? మరి అక్కడ ఆకలేస్తుంది, కానీ ఆహారం ఉండదు. అర్థమైందా? పరలోకంలో ఆకలే వేయదు, పాతాళంలో ఆకలేస్తుంది, దప్పికేస్తుంది, కానీ ఉన్నాయి అవి లేవు. నీరు లేదు, ఆహారం లేదు, కానీ ఆకలేస్తూ ఉంటుంది, దప్పికేస్తూ ఉంటుంది. మండుతూ ఉంటే నిద్ర ఏమొస్తుంది పడుకోవటానికి? పోనీలే ఇవి రెండు లేకపోయినా కళ్ళు మూసుకొని పడుకుందాం అనటానికి లేదు. అర్థమైందా? ఎన్ని యుగాలంటే యుగ యుగాలు అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, మనం చేసే ప్రతి పని మనల్ని ఎవరినో మోసం చేస్తున్నామని మనం అనుకుంటున్నామే, అసలు మనమే మోసపోతున్నాం అని మనకు తెలియకపోతే ఎలాగండి? మనమే మోసపోతున్నాం. మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మనమే మోసపోతున్నాం. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక్కసారి మీరు ఆలోచించండి, మన వెంట ఏ క్రియలు వస్తాయి? కనుక పరలోకం అయితే ఇలా ఉంటుంది, నరకం అయితే ఇలా ఉంటుంది. దేవుడు చెప్పాడు, మరణం తర్వాత మనం అనుభవించబోయే జీవితం అది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుభవించాలి, ఇక భూమి మీద రావటానికి లేదు. ఇక అర్థమైందా? ఇక భూమి మీదకి రావటానికి లేదు. ఈ రెండిట్లో ఏదో ఒక చోటుకి వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒక చోటుకి వెళ్ళాలంటే మన క్రియలు బాగుండాలి. ఏమండి, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. బతికే ఉన్నాం కదా, మనం చచ్చిపోలేదు కదా. మారు మనసు పొందకపోతే దయచేసి మారండి. బాప్తిస్మం తీసుకోకపోతే తీసుకోండి. అర్థమైందా? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయండి. మీకు తెలిసిన 4 దేవుని మాటలు నలుగురికైనా పంచండి. మంచి పనులు చేయండి. ఎన్ని మంచి పనులు చేస్తే అన్ని క్రియలు పెరుగుతూ ఉంటే, ఇదిగో అన్ని క్రియలు మనల్ని పరలోకానికి వెళ్ళేటట్లుగా చేస్తాయి. అన్ని క్రియలు పరలోకానికి వెళ్ళేటట్లుగా చేస్తాయి. ఏమండి, దేవుడి గురించి ఎంతవరకు మీరు ఆలోచిస్తున్నారు? ఎంత సమయాన్ని ఆయన కోసం మనం కేటాయిస్తున్నాం? ఆ సమయం ఆయన కోసం మనం కేటాయిస్తున్నప్పుడు ఏమంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు ఎంత సమయాన్ని మనం దేవుని కొరకు కేటాయిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి, వ్యర్థమైన పనులు చేయటానికి, వ్యర్థంగా బ్రతకటానికే మన జీవితం వెళ్ళిపోతుంది తప్ప, ఇదిగో మంచి పనులు చేద్దాము, నలుగురికి మంచి చేద్దాము అనే ఆలోచన లేకపోతే ఎలాగండి? కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రతీది కౌంటే. తల వెంట్రుకల దగ్గర నుంచి అరిపాదాల అడుగుల లెక్క వరకు ప్రతీది దేవుడు లెక్క పెడుతున్నాడు. ఆ లెక్కకు సమాధానం చెప్పి తీరాల్సిందే. మన క్రియలు మన వెంట వచ్చి తీరుతాయి. అలా వచ్చినప్పుడు ఏ క్రియలు నువ్వు ఎక్కువగా చేస్తావో అక్కడున్న లోకానికి నువ్వు వెళ్తావు. ఇది మరణం తర్వాత మనకు సంభవించబోయేది. ఇక్కడ ఎవరూ మనం డిసైడ్ చేయలేం. అర్థమైందా? ఇక్కడ ఎవరూ మనం డిసైడ్ చేయలేం, ఎందుకంటే మనకు తెలియదు కదా, అందుకని మనం డిసైడ్ చేయలేం. కానీ ఒక ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయనే పరలోకమందున్న దేవుడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. పుట్టిన దగ్గర నుంచి, గర్భం నుండి బయటకు వచ్చిన దగ్గర నుంచి నీ మీద నిఘా వ్యవస్థ ఉంది. ఆయన కన్నులు ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాయి. నువ్వు పాపం చేస్తున్నా చూస్తూనే ఉన్నాడు, మంచి చేస్తున్నా చూస్తూనే ఉన్నాడు, లెక్క పెడుతున్నాడు, రాస్తున్నాడు. అర్థమైందా? అవన్నీ కౌంట్లోకి రాబోతున్నాయి. నీ గమ్యం ఏటో ఈ భూమి మీదే ఆలోచించుకోండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇంతకాలం ఎలాగో బతికేసాం, కనీసం చచ్చిపోయే లోపైన ఇదిగో నలుగురికి మంచి చేసే పనులు చేద్దాం. అప్పుడైనా కనీసం మనం పరలోకానికి వెళ్తామేమో, దేవుడు కనికరిస్తాడేమో, దేవుడు జాలి చూపిస్తాడేమో. కృప కలిగిన దేవుడు కదా ఆయన, మన పట్ల కృప చూపిస్తాడేమో. కనుక అంతము వరకు మన క్రియలు బాగుండాలి అని దేవుడు బైబిల్లో రాయించాడు. కనుక అంతము వరకు మనం దేవునికి విధేయులుగా ఆయన క్రియలు చేస్తూ భూమి మీద మనం అందరం కూడా బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం.